అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా పుట్టినరోజు అండి. మా అమ్మాయి గోశాలకు తీసుకొచ్చిందండి. గోశాల అంటే నాకు చాలా ఇష్టం అండి. గోశాలకు తీసుకొచ్చింది, తెలియకుండానే బయటకు వెళ్దాం రా అమ్మ అని చెప్పి తీసుకొచ్చిందండి. తోటకూర ముందే కొని పెట్టి దాన్ని తీసుకొని బడ్డీలో పెట్టుకొని తీసుకొచ్చిందండి. రండి లోపలికి వెళ్ళి రండి చూద్దాం. ఇక్కడైతే చాలా ఉన్నాయండి గోవులు. చూడండి, గోశాలలో చాలా ఉన్నాయి. అటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి. బాగా చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం గోశాలకు రావడం. బాగా మా అమ్మాయి మాత్రం ఇది సర్ప్రైజ్గా ఉందండి నాకు. చూడండి ఎన్ని గోవులు ఉన్నాయి ఇక్కడ. అదిగోండి అక్కడంతా గోశాలేనండి. ఇక్కడ మాకు శ్రీగిరి కూడా దగ్గరేనండి. ఇక్కడే శ్రీగిరి బాగా దగ్గరగా ఉంటుంది. శనివారం కూడా జనాలు బాగా ఫుల్గా వస్తారండి. ఈ రూట్లో వెళ్ళిపోతారండి పైకి, ఇటు రూట్లో పైకి వెళ్ళిపోతారు. మాకు దగ్గరగానే ఉంటుందండి. మా శ్రీగిరికి దగ్గరగానే అండి మా ఇల్లు కూడా. ఇక్కడే ఉంటాం. ఇదిగోండి స్వీట్లు ఉన్నాయమ్మా. ఈరోజు ఆంటీ పుట్టినరోజు, బర్త్డే. ఇంకెవరుకున్నాక పిల్లలు లేదు. వస్తావా అయిపోయి అమ్మకి ఇక్కడ గోశాల దగ్గర కృష్ణాయని పెట్టారండి. చాలా బాగా చూడండి అసలు. ఇదిగోండి ఆవు పంచితం కూడా తీసుకున్నామండి. ఇంట్లో చల్లుకుంటే చాలా మంచిది కదండి. సున్నం కొట్టినంత పుణ్యం ఉంటుంది అంటారు. ఆవు పంచితం నెలకు ఒక్కసారి చల్లుకోవచ్చండి ఇట్లా. ఇదిగోండి రండి. ఇదిగోండి అక్కడ గోశాల నుంచి ఆకుర్లు పెట్టేసుకొని చూసుకొని వచ్చేసామండి. ఇక్కడికి వచ్చి చర్బత్ తాగుతున్నామండి. మా అమ్మాయి ఏమో నిమ్మకాయ తోట తీసుకుంది, నేనేమో చర్బత్ అండి. ఇది మా గాంధీ రోడ్ అండి. ఈరోజుకి వీడియో ఇంతేనండి. సంతోషంగా ఉందండి నాకైతే గోశాల పోవడము. ఈరోజైతే వీడియో ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి.